గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే కుబేరా కోసమే. ఒక రిచ్ అండ్ పూర్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఒక సంఘర్షణ, వీళ్ళిద్దరితో ఒకరికొకరికి సంబంధం ఏంటి, ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ లైన్తో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ చాలామంది ఈ ట్రైలర్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. రెగ్యులర్ తెలుగు సినిమా కమర్షియల్ ఆ టెంప్లెట్లో లేకుండా చాలా కొత్తగా ఈ ట్రైలర్ ఉంది. అండ్ కుబేరా ట్రైలర్ గురించి మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. సార్, కుబేరా ట్రైలర్ చూశాను అండ్ అంటే ఒక తెలుగు సినిమా ట్రైలర్ కానీ ఆ కంటెంట్ ఉండే ఆ టెంప్లెట్ కానీ ఏది కూడా ఈ సినిమాలో లేదు. అంతా చాలా కొత్తగా రీఫ్రెష్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది? ఇట్స్ డిఫరెంట్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇట్స్ డిఫరెంట్, ఇట్స్ యూనిక్. అండ్ శేఖర్ కమ్ముల 25 years కంప్లీట్ అయిన టైంలో వస్తున్న సినిమా కాబట్టి ఈస్ టేకింగ్ ఇట్ వెరీ ప్రెషియస్లీ. ఓకే. అండ్ శేఖర్ కమ్ముల మూవీస్ అంటే ఏంటంటే ఆయన ఒక పాత్ ఎంచుకుంటారు, ఒక లవ్ స్టోరీయో లేకుంటే ఇంకేదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకుంటారు అనమాట. బట్ ప్రతి సినిమాలో కూడా ఒక సోషల్ సబ్జెక్ట్ని చాలా సూక్ష్మంగా టచ్ చేస్తారు ఆయన. ప్రతి సినిమాలో ఏదో ఒక విధంగా ఆ పాయింట్ టచ్ చేయకుండా ఆయన సినిమా కంప్లీట్ చేయరు. బట్ మొదటిసారి మొత్తం అసలు సినిమా కథనే ఒక సోషల్ సబ్జెక్ట్ పాయింట్ని ఎంచుకున్నారు అనమాట. అండ్ ఈ విషయంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అనిపిస్తుంది? లీడర్ ఈజ్ ఎ గుడ్ మూవీ ఫ్రమ్ హిమ్ కదండి. పొలిటికల్లీ మేడ్ ఎ గుడ్ మూవీ. సో ఆ లైన్స్లో ఎక్కడో ఆ సీరియస్నెస్ సినిమాలో తీసుకురావాలి అనే ఒక, అంటే ఇన్ని రోజులు ఆయన మీరు అన్నట్టే ఫీల్ గుడ్ మూవీస్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. దాంతోపాటు హీ కెన్ హ్యాండిల్ అ సీరియస్ టాపిక్ ఆల్సో వెరీ గుడ్ అనేది ఈ సినిమా ద్వారా హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ హిస్ మెటిల్ అనిపిస్తుంది. అండ్ కుబేరా అనే టైటిల్ కూడా ఎవ్రీ ఇండియన్ నోస్, ఎవరెవరైతే ఇండియన్ మిథాలజీ తెలుసు, ఇండియన్ హిస్టరీ తెలుసు అంటే ఎవరు అందరికీ తెలుసు. మిడిల్ క్లాస్ నుంచి లోవర్ క్లాస్ వరకు అందరూ కూడా కుబేరులు అవ్వాలని కోరుకుంటారు. ఏదో ఒకటి చేసి లైఫ్లో వాళ్ళు అందరూ కష్టపడతారు, కానీ కొంతమంది మాత్రమే ఆ హైస్కి రీచ్ అవ్వగలుగుతారు. సో ఎవ్రీ వన్స్ అంబిషన్ ఈస్ టు బికమ్ దట్ కైండ్ ఆఫ్ అల్ట్రా రిచ్ అని కోరుకుంటారు. ఎవరికి ఉండదు అంబిషన్, అవునా కదా? సో అలా అంబిషియస్గా ఉన్న ప్రతి సగటు మనిషి కనెక్ట్ అయ్యే ఈ టైటిల్ ఇది. యాక్చువల్లీ టైటిల్ నుంచే కూడా ఆ సినిమాలో ఒక పాజిటివిటీ ఉంది. అండ్ ఆ చూపించిన ఎలిమెంట్స్ అన్ని కూడా బాగున్నాయి, మంచి కాస్టింగ్ ఉంది. అండ్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్లో కూడా వాట్ హీ సెడ్ ఇస్ దిస్ ఈజ్ యాక్చువల్ పాన్ ఇండియా సినిమా బికాస్ ఆ జియోగ్రఫీతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మీరు ఇదే సినిమాని మీరు ముంబైలో చూసినా, కలకట్టాలో చూసినా, మీరు అక్కడ ఉన్న పబ్లిక్ ఏం ఫీల్ అవుతారంటే ఇది నా స్టోరీ, ఇది నా ఏరియాలో జరిగిన స్టోరీ అని ఫీల్ అవుతారు. మనం హైదరాబాద్లో చూసినా ఇది నా స్టోరీ, ఇది నా సరౌండింగ్లో జరిగిన స్టోరీ అని ఫీల్ అవుతారు. సో ఎక్కడ చూసినా ఇది మా స్టోరీ అని ఫీల్ అవుతారు. కాబట్టి దిస్ ఈస్ ద యాక్చువల్ పాన్ ఇండియా మూవీ అని తను చెప్పడం నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ రిచ్ పూర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్మికులు వాళ్ళని వీళ్ళు దోచుకుంటున్నారు, ఇది రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి వస్తున్న టాపికే. దీనికి అసలు ఎండ్ ఉండదు. పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే సర్వైవింగ్ అనేది చాలా కష్టం. ఎవరో ఒకరు కంపెనీలు పెట్టాలి, రన్ చేయాలి, అక్కడ కొంతమంది ఉద్యోగాలు చేయాలి. ఇది ఒక చైన్ ప్రాసెస్ అనమాట. ఇలాంటి ఒక పాయింట్లో కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అంటే అప్పటికి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది దోపిడీ, కానీ ద వే ఇట్స్ హ్యాపెనింగ్ ఇస్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ కదండి. ఇది వరకు లాగా ఇప్పుడు దోపిడీ లేదు. ఇప్పుడు చాలా పాష్గా, చాలా హై ఎండ్గా దోస్తారు కార్పొరేట్ల అద్దాలు పెట్టేసి చాలా మంది. దట్స్ వాట్. అంటే అది దోపిడీ అనే కంటే కూడా మనం దానికి అలవాటు పడిపోయాం యాక్చువల్లీ. నో వన్ హార్డ్లీ డేర్స్ టు క్వశ్చన్ బికాస్ ఎవ్రీ వన్ ఈస్ స్ట్రగ్లింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. సో దీని ఒక కష్టంగా చూడడం మానేస్తారు చాలా మంది. సో ఆ పాయింట్ ఎక్కడో తను తీసుకొని దాన్ని హైలైట్ చేస్తూ, యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక రిచ్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రపంచంలోనే వాళ్ళది ఒక ఇంకో ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఆ రియల్ బాహ్య ప్రపంచంలో ఏదైతే ఆ మిడ్ సెగ్మెంట్ కానీ, లో మిడ్ సెగ్మెంట్ కానీ, ఇంకా కంప్లీట్లీ పవర్టీలో ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి అసలు కనిపిస్తారా అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ నో వెదర్ అన్ అల్ట్రా రిచ్ పర్సన్ విల్ ఎవర్ సీ అ రియల్ బెగ్గర్ ఇన్ లైఫ్. అంటే వాళ్ళు అంటే దే ఆర్ సరౌండెడ్ బై పీపుల్ హూ ఆర్ లైక్ దెమ్. వాళ్ళ లాంటి వాళ్ళతో సరౌండ్ అయి ఉంటారు ఎప్పుడు. మనకి ట్రైలర్లో కూడా అదే కదా ఉంది. ఇదంతా వాళ్ళ ప్రపంచం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఉంటారంటే మన ధనుష్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో నా ప్రపంచం కూడా ఉంది, అక్కడ పోలీసులు, పవరు ఇవేవి కూడా అక్కడ ఉండవు, అక్కడ ఉండేది ఒకటే అని చెప్పి దేవుడు షాట్ చూపిస్తారు అనమాట. సో మీరు చెప్పిన పాయింట్ మనకి ట్రైలర్ మొత్తం అదే అనమాట. అండ్ ఈ మొత్తం కంటెంట్ మీరు చూసిన తర్వాత ఆ ప్లేస్మెంట్స్ ఎలా కుదిరి అనుకుంటున్నారు హీరోలు ఇద్దరి? దానికంటే ముందు మీరు ఇందాక చెప్పిన పాయింట్ ఇట్స్ గుడ్ పాయింట్. నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనిపించింది. ఇప్పుడు మనము నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కానీ ఏమైనా చూసినప్పుడు ఒక పులి జింకను వేటాడడం చూస్తూ ఉంటాం. ప్రాణం కోసం జింక పరిగెడతా ఉంటుంది.
అది పులేమో దీన్ని పట్టుకోవడానికి పరిగెడతా ఉంటుంది. రెండు పరిగెడతా ఉంటాయి. చూసే థర్డ్ పర్సన్ కి ఎవరిది తప్పని ఇప్పుడు పులి ఇట్స్ వెరీ ఈజీ టు పాయింట్ అవుట్ పులి చేస్తుంది తప్పు, దాన్ని చంపేయాలనుకుంటుంది అని. కానీ పులి పర్స్పెక్టివ్ ఆలోచిస్తే అది దాని ఆహారం, అవును, నా ఫుడ్ పారిపోతుంది అని పులి పర్స్పెక్టివ్ లో. జింక పర్స్పెక్టివ్ లో చూస్తేనేమో ఇది నన్ను చంపేయబోతుంది, నేను ఎంత పరిగెడితే అంత నేను బతుకుతాను. అందుకే ఇది ఎండులేని టాపిక్. దట్స్ వాట్ అంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ఎవల్యూషన్. సో ఆ ఎవల్యూషన్ నుంచి చూసే పర్స్పెక్టివ్స్ పరంగా చాలా స్టోరీస్ తీయచ్చు. సో శేఖర్ కమ్ముల ఈ పర్స్పెక్టివ్ ని కొంచెం ఇప్పుడున్న ఆ సొసైటల్ ఏదైతే కొన్ని బయటికి రాని క్రైమ్స్ ఉంటాయో, అంటే ఏదైతే ఇటు మీడియాలో కానీ అటు లీగల్ సిస్టమ్స్ లోకి కానీ కనిపించని క్రైమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ డార్క్ క్రైమ్స్ అంటారు కదా, కొంచెం వాటిని ఎక్కడో కొంచెమన్నా వెలికి తీసే ప్రయత్నం చేద్దాము, కొంచెం పబ్లిక్ అట్లీస్ట్ ఇవి ఉంటాయి అని పరిచయం చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనిపించింది. దట్స్ వెరీ వెరీ బోల్డ్ స్టెప్. యాక్చువల్లీ బాలీవుడ్ లో మనం ఇలాంటివి చూస్తాం, ఇలాంటి బోల్డ్ స్టెప్స్ చేయడము. మన శేఖర్ కమ్ముల ఇలాంటి బోల్డ్ స్టెప్ తీసుకోవడం ఇట్స్ రియలీ కమాండబుల్. నాగార్జున ఆల్రెడీ హిందీ బెల్ట్ లో పరిచయం ఉన్న వ్యక్తి. సో ఇది పాన్ ఇండియా మూవీగా అటు హిందీ యాక్టర్స్ తో కొలాబరేట్ అయ్యి శేఖర్ కమ్ముల ఇస్ డూయింగ్ రియలీ గుడ్ వర్క్. అండ్ మన ధనుష్ ఎప్పుడైతే తనకి రియలిస్టిక్ క్యారెక్టర్ ఇస్తారో ఎగదీసి కూర్చోబెడతారు క్యారెక్టర్. అండ్ నిన్న ప్రీ రిలీజ్ లో చెప్పినట్టు ఆల్రెడీ ధనుష్ చాలా బక్కగా ఉంటారు, చాలా సన్నగా ఉంటాడు. అవును, సో ఇంకా సన్నపడమన్నాడు. అది ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. అంటే అంత లీన్ గా ఉన్న యాక్టర్ని కూడా ఇంకా బక్కగా అవ్వమని సజెస్ట్ చేయడం. ఎందుకంటే శేఖర్ కమ్ముల అసలు స్కిన్ ఉంటుందా అనిపిస్తుంది ఆయనకి, అంత బక్కగా ఉంటారు. సో ఎక్కడో తను కూడా రిలేట్ అయ్యాడు. ఇద్దరు బాగా జెల్ అయ్యారు అనిపించింది నాకు. ఎప్పుడైతే ఒక స్టార్ డైరెక్టర్ యాక్టర్స్ తో జెల్ అయ్యి సినిమా తీస్తారో ప్రొడక్ట్ చాలా బాగా వస్తుంది. ఈవెన్ రష్మికాస్ కంట్రిబ్యూషన్ వాజ్ వెరీ గుడ్ అని చెప్పారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరి మధ్యలో ఒక అవినాభావ సంబంధం ఏర్పడి ఒక మంచి సినిమాగా బయటకు వచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ధనుష్ అంటే ఆషామాషి స్టార్ కాదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ధనుష్ కంటూ ఒక సపరేట్ మార్కెట్ ఉంది, ఒక సపరేట్ స్టార్డమ్ ఉంది. అలాంటి ఒక హీరోని బెగ్గర్గా చూపించాలన్న ఆలోచన. అసలు ముందు హీరో బెగ్గర్ అని ఒక థాట్ రాసుకోవడం కానీ, దానికి ధనుష్ని ప్లేస్ చేయడం కానీ. సో శేఖర్ కమ్ముల అది ధైర్యం అనుకోవచ్చా, మొండితనం అనుకోవచ్చా? ఎందుకు ఇప్పుడు విజయ్ సేతుపతి కానీ ధనుష్ కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే దే ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ దే ఆర్ వర్స్టైల్, నాట్ బికాస్ దే ఆర్ అంటే వాళ్ళు స్టార్ పవర్ కంటే కూడా వర్స్టాలిటీ, ఎంత డిఫరెంట్ రోల్ దొరికితే దాన్ని చేద్దామన్నట్టు ఉంటారు. కానీ ప్రతి సినిమాలో నేను హీరో వాడిని కొడతా అన్నట్టు కాకుండా దే ఆర్ షోయింగ్ వర్స్టాలిటీ. ఆ వర్స్టాలిటీ వల్లే వాళ్ళు నిలబడ్డారు యాక్చువల్లీ ఇండస్ట్రీలో. వర్స్టాలిటీ లేకపోయింటే వాళ్ళు కూడా వన్ అమాంగ్ మెనీ పీపుల్ లా, మెనీ యాక్టర్స్ లా కలిసిపోయేవాళ్ళు. అలా కలిసిపోలేదు. అండ్ అంత వర్స్టైల్ యాక్టర్ని ఇందులో తీసుకోవడం వల్ల ఆ శేఖర్ కమ్ముల కూడా తన యూఎస్పీ పెరిగిందని చెప్పాలి. తన చాయిస్ పవర్. తెలుగు యాక్టర్స్ని తీసుకోకుండా ఆ డెసిషన్ తీసుకోవడము, అటు మార్కెట్ పరంగా ఫైనాన్షియల్ పరంగా ప్రొడ్యూసర్కి ఇట్ విల్ ఫెచ్ అ లాట్. తెలుగు హీరోని తీసుకోలేదా? తెలుగు హీరోలు ఒప్పుకోలేదా? నాగార్జున ఉన్నారు కదా ఆల్రెడీ. నేను చెప్పేది ధనుష్ గారి రోల్కి. అంటే ఒక డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకున్నప్పుడు తన మైండ్లో ఆ పర్టికులర్ క్యారెక్టర్లో ఒకరు స్ట్రైక్ అవుతారు. వాళ్ళు దొరకడము వీళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతారు. నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, మన తెలుగు హీరోలను ఎవరినన్నా అప్రోచ్ అయ్యి ఉంటే ఒక బెగ్గర్గా నటించడానికి ఒప్పుకునే వాళ్ళ? ఏమోండి, యంగ్స్టర్స్ ఆర్ ఓపెన్ కదండి, ఓపెన్ టు రోల్స్. విజయ్ దేవరకొండ ఒప్పుకునేవాడేమో, వి నెవర్ నో. అంటే అప్రోచ్ అయ్యి ఉంటే ఒప్పుకునేవాళ్ళు కదా, బికాస్ ఆ డెప్త్ తీసుకెళ్ళగలుగుతారు సినిమాని. శేఖర్ కమ్ముల గారి మీద అందరికీ నమ్మకం ఉంది. బట్ ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంతవరకు స్టార్స్ ఒప్పుకోరేమో, మీరు అన్నట్టు స్టార్ యాక్టర్స్ ఒప్పుకోరేమో. బడ్డింగ్ యాక్టర్స్ ఓపెన్ ఉంటారు కదండి రోల్స్ కి. దే వాంట్ టు షో దట్. అండ్ ఈ ట్రైలర్లో ఈ సినిమా గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది నాగార్జున గారి గురించి. నాగార్జున గారికి ఉన్న స్టార్ పవర్ కానీ, ఆయన ఫాలోయింగ్ కానీ, ఆయన క్రేజ్ కానీ ఈ జనరేషన్లో నాలాంటి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాగార్జున గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ కోరుకునే కంటెంట్ ఈ మధ్యకాలంలో డెలివరీ అయ్యి చాలా రోజులు అవుతుంది. సో ఆ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఈ సినిమా మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సో ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? కంపల్సరీ సాటిస్ఫై అవుతారండి. నాగార్జున యాక్చువల్లీ హీ లుక్స్ వెరీ డీసెంట్. తన చూడడానికి చరిష్మాటిక్గా చాలా బాగుంటాడు యాక్చువల్లీ. ఇప్పటికి కూడా హీఈస్ మెయింటైనింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అంటే తన యాక్చువల్ ఏజ్ కంటే కూడా తన స్క్రీన్ ఏజ్ చాలా తక్కువలాగా అనిపిస్తుంది. అతను 35, 40, 45 ఏజ్ అంటే నమ్మేలా ఉంటాడు. చూస్తేనేమో 60+ ఏజ్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ పిల్లలతో పాటు బ్రదర్ అని నటించినా కూడా వి డోంట్ హ్యావ్ టు సర్ప్రైజ్. అవునా కదా? సో అలాంటి యాక్టర్ని ఒక మంచి డీసెంట్ అటైర్లో చూపించడం ఇట్స్ వెరీ గుడ్ టు వాచ్ యాక్చువల్లీ. అంటే ఒక యాక్టర్ని రిచ్ పర్సన్ ప్లే చేస్తున్నప్పుడు ఎంతమంది రిచ్గా కరెక్ట్గా ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హీ లుక్స్ లైక్ రియల్ ఆ క్యారెక్టర్లో ఉన్నాడు ఆయన. ఓకే, అవునా కదా? బికాస్ మనకు తెలుసు నాగార్జున ఈజ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ మైండ్ ఆయనది. అంటే అలాంగ్ విత్ ఎర్నింగ్ ఇన్ సినిమా అండ్ కంటెంట్, హీ నోస్ ద A to Z ఆఫ్ వాట్ ఈస్ ఫైనాన్షియల్ మార్కెట్ తెలిసిన వాళ్ళు చాలా సంపాదిస్తారు యాక్చువల్లీ. సో హీ నోస్ దట్.
సో అతనికి రిలవెన్స్ ఉన్న స్టోరీ ఇది, అందుకే నాగార్జున వెంటనే ఒప్పుకున్నారు నాకు తెలిసి. ఎక్కడో తన పర్సనాలిటీకి కూడా మ్యాచ్ అయింది, తన థాట్ ప్రాసెస్కి. సార్ అండ్ ఫైనల్గా మూవీ బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ వచ్చేసి కాస్త ఎక్కువే అయిందని టాక్ అనమాట. అండ్ కాకపోతే ఏంటంటే బయట ఇంట్రెస్ట్ తీసుకురాకుండా ఓన్ మనీ పెట్టుకున్నారు కాబట్టి సో మూవీకి 120 నుంచి 130 దాకా ఖర్చు అయింది, ఇంట్రెస్ట్ కలిపితే 150 దాకా అయిందని చెప్పేసి ఒక టాక్ అనిపిస్తుంది అనమాట. అండ్ మూవీ కలెక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుంది? ఉంటుందండి ఖచ్చితంగా. ఈ సినిమాకి ఎవరైతే ప్రొడ్యూసర్గా ఉన్నారో వాళ్ళు రియల్ లైఫ్ లో కుబేరులే యాక్చువల్లీ. దే ఆర్ ద ఫైనాన్షియర్స్ ఫర్ మెనీ తెలుగు మూవీస్ అండ్ మెనీ హిందీ మూవీస్ ఆల్సో. సో వాళ్ళకి డబ్బు పరంగా ఎక్కువ అంబిషియస్ కాదు వాళ్ళు అలాంటి వాళ్ళు ఆల్రెడీ డబ్బు చూసిన వాళ్ళు ఉంటారు కదా, సక్సెస్ కి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మోర్ దాన్ కౌంటింగ్ ఇన్ నెంబర్స్. సక్సెస్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, సక్సెస్ కావాలి వాళ్ళకి, పాజిటివ్ టాక్ రావాలి, అవి చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు మోర్ దాన్ ఎన్ని నెంబర్స్ వచ్చినాయి ఎంత మనీ. బికాస్ డైలీ వాళ్ళు పుట్టి పెరిగింది మనీలో కదా, వాళ్ళకి మనీ ఎగ్జైట్మెంట్ ఇవ్వదు, వాళ్ళకి సక్సెస్ హ్యాపీనెస్ అది చాలా కిక్కిస్తుంది వాళ్ళకి. సో అది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫైనల్గా అంటే నేను ఫైనల్గా ఎందుకు అనుకున్నా అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న అందరు స్టార్ల కంటే కూడా ఎక్కువ మార్కెట్ చూసిన వ్యక్తి రష్మిక. ఓకే, అవును. ఇప్పుడు రష్మిక ఏ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమా కలెక్షన్ ఒక స్థాయిలో ఉంటున్నాయి అనమాట. ఈ మూవీకి రష్మిక రోల్ ఎంతవరకు ప్లస్ కాబోతుంది? పాన్ ఇండియా వైజ్ పుష్ప 2 తర్వాత ఇంత వాట్ ఇస్ నేటివ్ రోల్లో రష్మిక మళ్ళీ వస్తుంది, ఇట్స్ వెరీ గుడ్. అలాంటి రోల్స్లో అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ చేతిలో పడినప్పుడు పాలిష్ చేసి వదిలిపెడతారు యాక్టర్ని. సో అలా పాలిష్ అయిన యాక్టర్ కాబట్టి అటు మన సుకుమార్ గారి చేతిలో పాలిష్ అయిన అమ్మాయి, ఇటు మళ్ళీ శేఖర్ కమ్ముల గారి చేతిలో ఉంది కాబట్టి దేనో ఆ యాక్టర్ని ఎంతవరకు తీసుకెళ్లొచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్లి యాక్టింగ్ చేయించవచ్చు అని వాళ్ళ తెలిసిన క్రాఫ్ట్స్మెన్ చేతిలో ఉంది కాబట్టి ఇటు ఎట్లయితే వడిసే ప్రేక్షకుల మనసులు దోచిందో పుష్ప 2తో, అంతకు మించి ఈ సినిమాలో కూడా అది జరగాలని లెట్స్ హోప్. బికాస్ రష్మిక చాలా వడిసే హోమ్లీ అయిపోయింది అమ్మాయి, అంటే మన అమ్మాయిలా ఫీల్ అవుతున్నారు, అంటే ఒక హీరోయిన్ లా ఫీల్ అవ్వట్లేదు చాలా మంది. ఇప్పుడు సుమాన్ యాంకర్ లా ఎలా ఓన్ చేసేసుకున్నారు, సొంత అక్కలాగా, దట్స్ వాట్, సొంతం చేసేసుకున్నారు చాలా మంది, ఓన్ చేసేసుకున్నారు అమ్మాయిని. సో అలాంగ్ విత్ నాగార్జున అండ్ హీరో, షీ టు హ్యాస్ సమ్ స్టార్ పవర్ టు పుల్ ద ఆడియన్స్. తన పేరు మీద కూడా ఆడియన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సినిమాకి. ఓకే. అండ్ సో ఫైనల్గా మనకి శేఖర్ కమ్ముల గారు అంటే ఆయన తీసే సినిమాల్లో ఒక సిన్సియారిటీ, ఒక జెన్యున్ అటెంప్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఓ డైరెక్టరు సక్సెస్ కొట్టి ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడడం చాలా చాలా అవసరం, ఆయన ఎక్కువ సినిమాలు తీయడం కూడా. సో ఆయన కోసం అండ్ ఈ మూవీని ఎవరైతే నమ్మి ఈ మూవీతో ట్రావెల్ అయ్యారో వాళ్ళందరి కోసం, అలాగే నాగార్జున గారి ఫ్యాన్స్, ధనుష్ గారి ఫ్యాన్స్, వీళ్ళందరి కోసం కూడా ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మనం ఇలాగే ఈ మూవీ రివ్యూ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సార్. యా, షూర్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.